మా సహచరుడు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మాతో పాటుగా మంత్రివర్గ బాధ్యతలు స్వీకరించినటువంటి జోగి రమేష్ గారు 83 రోజులు కారాగార వాసాన్ని అనుభవించి కోర్టు వారి ఆదేశాల మేరకు బెయిల్ మీద వచ్చారు. వారిని పలకరించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేను ఇంకా కొంతమంది పెద్దలు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు గారికి జోగి రమేష్ మీద ఉన్న కక్ష తీరింది. అన్యాయమైన కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించినటువంటి జోగి రమేష్ గారికి ప్రజల్లో క్రేజ్ పెరిగింది. అన్యాయమైన అక్రమమైన కేసులో పొలిటికల్ వెంజెన్స్, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించేటటువంటి పరిస్థితికి రాష్ట్ర వ్యాపితంగా కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు. ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేయటం, జైళ్ళకు పంపించటం, నెల రోజులు 2 నెలలు సంవత్సరం పాటు కూడా జైల్లో మగ్గే విధంగా ఒక పథక రచన చేసి వాళ్ళని జైల్లో ఉంచటం, తద్వారా నాయకులు బెదిరిపోతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణచబడిద్దని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అలా జరగదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఎంతగా నొక్కితే, ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా హింసిస్తే అంత పట్టుదలగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి మా నాయకులు సిద్ధపడతారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఉదాహరణకి మా జోగి రమేష్ తీసుకున్నాం. ఎంతమంది మీద కేసులు పెట్టారండి కుటుంబంలో? ఇదిగో వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టారు, జైల్లో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడి మీద పెట్టారు, ఆయన మీద పెట్టారు, అందరూ తాగారా? చివరికి వారి సతీమణి మీద కూడా కేసు పెట్టారు. భర్తను అరెస్ట్ చేస్తే హాస్పిటల్ దగ్గరికి వెళితే అరెస్ట్ సందర్భంగా ఆమె మీద కూడా కేసు పెట్టారు A1గా. ఇందుకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. సరే, ఆ కేసుని కోర్టులో వేశారు, క్వాష్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారి కుటుంబంలో భార్యాభర్తల మీద, తమ్ముడి మీద, కొడుకులు ఇద్దరి మీద కేసులు పెట్టి ఈ కుటుంబాన్ని అణిచేద్దాం అని అనుకుంటున్నారు పాపం చంద్రబాబు నాయుడు గారు. ఇంపాసిబుల్ అని మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చరిత్రలో లిఖించబడతాయి. రాబోయే కాలంలో వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, చంద్రబాబు ఓడిపోయాడు. ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పుడు మదంతో వ్యవహరిస్తే వారికి సరైన గుణపాఠం కాలం చెబుతుందనే విషయాన్ని మర్చిపోయి ఇవాళ ఒక అక్రమమైన కేసులో మిత్రుడు జోగి రమేష్ని ఇరికించి నాతో చాలా సందర్భాల్లో మాట్లాడాడు. నేను చెప్పా, బెయిల్కి వెళ్ళమాక మొట్టమొదటి కేసుని అరెస్ట్ అయిపో, ఓ 2 నెలలు 3 నెలలు ఉంటే అప్పుడు చంద్రబాబుకి ఆనందం వస్తుంది. నువ్వు బెయిల్ తెచ్చున్నాడు ఇంకో కేసు పెడతాడు. నేను అట్లాగే బెయిల్ తెచ్చున్నాడు ఇంకో కేసు పెట్టాడు, ఫాల్స్ కేసు. ఏంటి, ఏదైనా సరే జోగి రమేష్ లోపల వేసేయాలి అంతే. అది కేసు మంచిదా చెడ్డదా కాదు, పోలీసు తన యంత్రాంగం తన చేతిలో ఉంది కాబట్టి అని లోపల వేసేయాలి, అక్కడ జైల్లో మగ్గించాలి. రమేష్ భయపడాలి, అమ్మో ఇంక రాజకీయాలు వద్దని అనుకోవాలి. పిచ్చోడా, ఎందుకు అనుకుంటారటగా? ఇంకా కష్టం పని చేస్తాడు. నా కుటుంబాన్ని, నన్ను చంద్రబాబు వేధించాడు కాబట్టి చంద్రబాబు పతనమే నా ధ్యేయం అని ముందుకు వెళ్తాడు. వెళ్ళడా? రేపు కాబోయే రోజుల్లో చాలా శక్తివంతులు చేశారు మీరు. జోగి రమేష్ని చాలా శక్తివంతులు చేశారు. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే అన్నీ మాఫీ. జోగి రమేష్ జైల్లో ఉన్నాడు,
జోగి రమేష్కి శక్తివంతమైనటువంటి లీడర్గా మరోసారి మీరు తయారు చేస్తున్నారు. అది మర్చిపోతున్నారు చూడండి రాబోయే కాలంలో. అందువల్ల అరెస్టులు, జైళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చెయ్యలేవు. చూశారుగా మీరు, మొదటి ఎన్నిళ్ళు ఎలా ఉంది, తర్వాత సంవత్సరం ఎలా ఉంది, ఇప్పుడు 18 మాసాలు ఎలా ఉంది. రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందా లేదా? ప్రజలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారా లేదా? మీ సర్వేలే. చంద్రబాబు నాయుడు మొన్న చెప్పాడు, నేను చెప్పలే, లేదా సాక్షి రాయలే. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లో చెప్పాడు, మీరు బాగా పనిచేస్తున్నారు మీరు అనుకుంటున్నారు, నేను బాగా పనిచేస్తున్నాను నేను అనుకుంటున్నాను, కానీ ప్రజలు సాటిస్ఫాక్షన్గా లేరు, ప్రజలు సంతోషంగా లేరు అన్నాడా లేదా? అంటే అర్థం ఏంటి? వీళ్ళు పని చేస్తున్నా కూడా జనాన్ని సంతృప్తికరంగా పెంచలేకపోతున్నారు అంటే వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదని అర్థం. అది ఒప్పుకోలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజలకు కల్పించిన ఆశలు నెరవేర్చలేదు, తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజల దగ్గర ఓట్లు కాజేశారు, దానికి అనుభవిస్తారు. ఇవన్నిటినీ పక్కదోన పెట్టడం కోసం అరెస్టులు. అందరు పొలిటీషియన్స్ని ఏం కర్మని నాకు అర్థం కాదు. ఒకళ్ళు ఎంపీలు చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు. మేము తప్పులు చేసామా, దోచుకున్నామా, కేసులు పెట్టేసి లోపల వేసేస్తే అణిగిపోతామా? పిచ్చి భ్రమలు పడుతున్నారా? లోకేష్ చంద్రబాబు నాయుడు గారు, మీ పోకడే మీ పతనానికి నాందవుతుంది, మాకు విజయబావుట ఎగరేయటానికి మార్గమవుతుందని విషయాన్ని, సత్యాన్ని మీరు మర్చిపోతున్నారు, మర్చిపోయారు. సంవత్సరన్నర కాలంలోనే మీ పతనం కనిపిస్తూ ఉంది, అల్లంత దూరంలో మా విజయం కూడా కనిపిస్తూ ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.